ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణం అర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. పాడతాను తెలిసి ఎంతో ప్రేమించి విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందుకే నీ రక్షణ కొరకు సిద్ధపడి దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి అవకాశం. వాక్యమైనటువంటి నీవు వాక్యం ద్వారా మనసు మార్చుకొని మారు మనసు పొంది రక్షణలోనికి రాగలిగిన దేవుడు నీ పైన అధికార శక్తిని చూపి నీ జీవితాన్ని కట్టి నీ ఇంటిని నీకు వాక్యం చెల్ల నింపుతాడు ఆయన. యేసు ప్రభువునకే దేవుడు చూశాడు. నీవు కన్నీరు విడిచినట్టు నేను చూశాను అన్నాడు దేవుడు. నీ ప్రార్థనని అంగీకరించాడు అన్నాడు. ఈ రాత్రి ఒకసారి దేవుడు వైపు చూద్దామా? ఈ రాత్రి ఒకసారి దేవుడు వైపు చూద్దామా? ఈ రాత్రి ఒకసారి దేవుడు వైపు చూద్దామా? అందరూ ఒకసారి దేవుడు తెచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టినట్టు రెండు చేతులు జోడించి నా పైన ఒక్కసారి అధికాశక్తిని చూపించు. ఒక్కసారి నా కుటుంబం మీద అధికార శక్తులు చూపించు అన్నా. ప్లీజ్ నిర్లక్ష్యంగా ఉండకండి అమ్మా, ఎవరు నిర్లక్ష్యంగా ఉండకండి. నా పైన ఒక్కసారి అధికార శక్తిని చూపించబడు. నా కుటుంబాన్ని కట్టయ్యా, భాగ్యం చదవిపోయా. అడిగిన నోరు తెరిచి అడిగిన నోరు తెరవండి. ఇది ఆఖరి రాత్రి. ఈ ఆఖరి రాత్రి సిద్ధపాటు కూడికలో నువ్వు ఒక మంచి తీర్మానం కలిగి ఉంటే దేవుడు నీ పైన అధికార శక్తిని చూపుతాడు. ఎక్కడో దేవాలలో ఉన్నాడు మెఫీబోషెతు, ఎక్కడో చీకటిలో అంధకారంలో ఉన్నాడు మెఫీబోషెతు. అలాంటి వాటిని దేవుడు తీసుకొని వచ్చి రాజుతో సమానుడిగా కూర్చోబెట్టాడు ఆయన. చచ్చిన కుక్క వంటి వాడును అన్నాడు. నేనంతటి వాడును, నేనే పాటి వాడును. నీ రక్తం ద్వారా కడగబడినా కానీ ఇంకా నా ఆలోచనలే, నా ఉద్దేశాలే, నా తలంపులే. మరొకసారి నన్ను కడగండి అయ్యా. అరమరికలు లేని జీవితాన్ని కలిగి ఉండాలయ్యా. శుద్ధమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని నేను కలిగి ఉండాలి ప్రభువా. దేవుని వైపు చూద్దామా? ఈ రాత్రిని ఒప్పుకోలే దేవుడు నీ పైన అధికార శక్తిని చూపిస్తాడు. ఒప్పుకోండి రాత్రి.